హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ లేనిదే నేను నా ఛానల్ ఎలా నడపగలుగుతాను చెప్పండి. సో, మీ అందరి ఛానల్ నాకు కావాలి. సో, మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి మన చిరంజీవి గారు చెప్పినట్టు స్టాలిన్‌లో అలా అందరూ షేర్ చేసుకుని నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. మీ మీ సపోర్ట్ వల్లనే ఏదైనా జరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో, మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ విత్‌స్టాండ్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడుతున్నాను. సో, మీరందరూ కూడా తప్పకుండా నా పాటలు వినండి. తప్పకుండా నా పాటలు వినండి. ఎందుకంటే దాని లింక్ నేను మీకు నా ప్రతి వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ ఫాలో అవ్వండి. మీరందరూ జస్ట్ ఇక్కడ నన్ను ఎలా ఆదరించారో అక్కడ కూడా అలాగే ఆదరించండి. మీరందరూ అక్కడ ఫాలోవర్స్ అవ్వండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ని పెంచండి. ప్లీజ్ 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 ఇక్కడ సబ్స్క్రైబర్స్ని పెంచండి. అందరూ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. అదొక్కటే నేను అడుగుతున్నాను. ఇంకా లెంతీ వీడియో అవ్వద్దు. ఇంకా ఆపేస్తాను. నేను అడగవలసింది అడిగేశాను. బికాజ్ నేను ఇంత ఫ్రీగా మీరు నా మాటలకి అలవాటు పడ్డారనే అనుకుంటున్నాను. నా మాటలు అలవాటు పడ్డారని అనుకుంటున్నాను. సో, పడితే కనుక మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కూడా ఇన్నాళ్ళ నుంచి. సో, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్లనే ఏదైనా అవుతుంది కాబట్టి మీరు నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను మిమ్మల్ని ఇలా అడగగలుగుతున్నాను. సో, మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్. ఓకేనా అండి? సరే, ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ పునుగులండి. పునుగులు అనేవి ఎంత ఫేమస్ అయిపోయాయంటే ఒకానొక టైంలో మనం స్నాక్స్ అనగానే మిర్చి బజ్జీ అనుకునేవాళ్ళం. లేదా అంటే ఇంట్లో గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో గబుక్కున ఎవరైనా ఆకలేస్తుంది అనగానే వెళ్ళిపోయి మనం ఉల్లిపాయ పకోడీలు చేసేస్తాం, లేదా ఆలూ బజ్జీ చేస్తాం, లేదా అరటికాయ బజ్జీలు చేస్తాం, ఏదైనా ఆకుకూర, పాలకూర, లేదా తోటకూర ఉంటే తోటకూర, బచ్చల కూర ఉంటే బచ్చల కూర, ఇలాంటి ఏమైనా ఆకుకూరలు ఉంటే అది కూడా శనగపిండి కలిపేసి వాటిలతో కూడా మనం పకోడీలు కానీ అవి చేసిన రోజులున్నాయి. అంటే తొందరగా అయిపోతుంది. కానీ మనం బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుంటే మాత్రం మ్యాక్సిమం సమోసాస్ అండ్ మిర్చి బజ్జీలు ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం ఇదివరకు కాలంలో బాగా. సో, అవి బాగా ఫేమస్ అయ్యేవి. మనం ఇంట్లో చేసుకున్నా కూడా మనం ఏంటో బయట తిన్నంత హ్యాపీగా మనం అనిపించదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేసరికి ఇవన్నీ వాళ్ళకి చేసి అన్నీ అయ్యేసరికి మన ఒంట్లో ఉన్న మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం అయిపోతుంది కూడా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ పోతుంది. అబ్బా ఏం చేస్తానులే, ఇదంతా చేసే బదులు బయట కొనుక్కుంటే అయిపోదా అని అనుకునే రోజులు కూడా వస్తాయి కదండి. అలాంటి మనస్తత్వం కూడా వచ్చేస్తుంది మనకి. సో, దాని బదులు ఎందుకులే ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం చేస్తాం. కానీ కొన్ని రెసిపీస్ మాత్రం ఇలాంటి సమోసాస్ కానీ మిర్చి బజ్జీస్ కానీ ఎంతైనా సరే బయట తింటే బాగుంటాయి. అలాని మనం ఇంట్లోనే మిర్చి బజ్జీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మిర్చి బజ్జీలు అంటే మనం చేసుకునే ఆ మిర్చి ఉంటేను మిర్చి బజ్జీ చేసే మిరపకాయలు ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం కంపల్సరీ మనం మిర్చి బజ్జీని బయట నుంచే తెచ్చుకుంటాం. సమోసా ఆల్రెడీ మనం అదో పెద్ద లాంగ్ ప్రాసెస్. అవి కలపాలి, కూర చేయాలి, దాన్ని స్టఫ్ చేయాలి, అదో పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో, అది కూడా మనం ఏం చేస్తామంటే అవన్నీ చేసుకునే బదులు బయట కొనేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ ఉల్లిపాయ పకోడీలు, ఈ పాలకూర పకోడీలు, తోటకూర పకోడీలు, ఆలు బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. జస్ట్ కలిపేయడం, వేసేసేయడమే కదా, చాలా ఈజీగా అయిపోతాయి. అలాంటి టైంలో ఈ పునుగులు అనేవి చాలా విరివిగా వచ్చేసాయి. బడ్డీలో స్ట్రీట్ సైడ్ బడ్డీ వాడు కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. వాడు బడ్డీలో పునుగులు పెట్టి చాలా ఫేమస్ అయ్యాడు. ఒకానొకప్పుడు మిర్చి బజ్జీలు తగ్గించుకుని అంటే కస్టమర్స్ మిర్చి బజ్జీలు తగ్గించుకుని పునుగులు ఎక్కువ తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవారు. సో, నేను అనేది ఏంటంటే అంత డిమాండ్ పెరిగిపోయింది పునుగులకి. అంతమంది ఇష్టపడేవారు. ఎందుకంటే వాడు అంత చిన్ని పునుగులు వేస్తాడు. ఓ 30 40 ఒకటేసారి వచ్చేస్తాయి. ఆ పక్కన ఉల్లిపాయలు వేసేస్తాడు.
ఓ రోంత చట్నీ ఇచ్చి పడేస్తాడు. సో ఏమయ్యేది, అవి అవి చూసేసరికి అమ్మో ఇన్ని వచ్చాయా అనుకుంటూ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని కళ్ళకి విందుగా ఉంటే ఏదైనా బాగుంటుంది. సో కళ్ళకి విందుగా అనిపించేసరికి నోటికి రుచిగా కూడా ఉండేది. సో అలా కస్టమర్స్ అంది తినేస్తాం. అలా మనం ఆ పునుగుల్ని మనం ఫేమస్ చేసేసాం. సో వాడికి రాబడి కూడా ఎక్కువ పెంచేసాం. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు పునుగుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇంత ఫేమస్ అయిపోయింది అని నేను అంటున్నాను పునుగులు. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో పునుగులు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు నేను అది చెప్పేస్తాను. దోసల పిండి ఉంటుంది, దోసల పిండి అయిపోయింది, 2 రోజులు వాడేసాము, అందరికీ వేసేసాను, దోశలు అయిపోయాయి. ఇవ్వవలసిన కాలేజ్కి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసాను, ఇంట్లో వాళ్ళకి పెట్టవలసిన వాళ్ళకి పెట్టేశాను, ఇంకా అయిపోయింది. ఇంకా మహా అంటే ఇంకా 4-5 దోశలు తప్ప ఇంక అవ్వదు. ఆ పిండి మిగిలింది, ఆ పిండిని పడేయలేను. చూస్తూ మనం ఎవ్వరం కూడా బ్యాటర్ని పడేయలేము కదండి. అలానే మళ్ళీ ఇప్పుడు కొత్త పిండి చేసి మళ్ళీ అందులో కలపలేము. ఆ రోంత పిండిని ఏం చేయాలి, మళ్ళీ ఏం ఫ్రిడ్జ్లో దాస్తాం, ఆ రోంత దానికోసం ఏం ఫ్రిడ్జ్లో దాస్తాం అని అనుకుని, సరే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు కాలేజ్కి వెళ్ళాలి కదా, సో వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి కావాలి కదా. సో 2 రోజుల నుంచి దోశలు తీసుకెళ్తున్నారు. సో వెరైటీగా ఉంటుందని నేనేం చేశానంటే, ఈ దోశల పిండిలో నేను కొంచెం మైదా తీసుకున్నాను. సో నేను నాకున్న దోసల పిండి దాంట్లో 5-6 దోశలు అవుతాయి అంతే, ఎక్కువ అవ్వవు. ఆ 5-6 దోశల పిండిలో నేను ఒక 2.5 గ్లాసులు మైదా పిండి కలిపాను. పెద్దవి కాదు, మీడియం సైజ్ మా గ్లాస్తో 2.5 మైదా పిండిని కలిపాను. సో మ్యాక్సిమం మీరు 3 గ్లాసులు కూడా కలపచ్చు. ఎందుకంటే మనం పునుగులు అనేవి మ్యాక్సిమం మైసూర్ బజ్జీ కూడా మనం ఎక్కువ మైదా పిండితోనే చేస్తాం. కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటాం మన ఇంట్లో అయితే. బడ్డీవాడు అది కూడా వేయడు, యాస్టీస్గా మైదా పిండితోనే వాడు వేసేస్తాడు. అందుకే అవి చాలా గట్టిగా లోపల స్పాంజీగా అదోలా ఉంటాయి చూసారా. అదే మనం వేసుకునేవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. ఎందుకు, మనం కొంచెం బియ్యం పిండి వేస్తాం కాబట్టి. సో అదనమాట. సో ఎలాగో దోసల పిండిలో బియ్యమును మినపప్పుతే కదా, సో పునుగులు వేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుని నేను దానికి తగినంత మైదా వేసేసాను. నేను వేసింది మాత్రం 2.5 గ్లాసులు. కొంచెం మీడియం సైజ్ అంటే మరీ చిన్నవి కాదు, మరీ మీడియం కూడా కాదు, కొంచెం పెద్దగానే ఉంటాయి. దాంతో 2.5 గ్లాసులు వేసేసాను. శుభ్రంగా బ్యాటర్ని కలిపేయాలి. కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా. మనం పునుగులు వేసే కన్సిస్టెన్సీ మనకి తెలుసు కదా. ఆ కన్సిస్టెన్సీలో మనం ఒకటే వేలో కలపాలి. అంటే 4 ఆకారంలో మనం కేక్ చేసేవాళ్ళు మా బ్యాటర్ని ఎలా కలుపుతారో అలాగే మనం కూడా చేత్తో కలిపి. నాకు ఎలాంటి విస్కర్ ఏమీ లేదండి, నేను జస్ట్ నా చేత్తోనే కలిపేస్తాను. సో నా చేత్తోనే ఒక 5 మినిట్స్ పడుతుంది బాగా అలా కలుపుతూ ఉంటే, మొత్తం అంతా ఏమి ఉండలు లేకుండా, మైదాపిండి ఉండలు కానీ ఏది ఉండలు లేకుండా నేను దాన్ని కలిపేసి అయిపోతుంది. మొత్తం స్మూత్ బ్యాటర్ అయిపోగానే నేను దాంట్లో ఉల్లిపాయలు వేశాను, తరిగిన పచ్చిమిరపకాయలు వేశాను, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేశాను, కొత్తిమీర వేశాను, కరివేపాకు వేశాను. కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేయాలి, ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, కొబ్బరి ముక్కలు వేశాను, కొంచెం ఎక్కువే కొబ్బరి ముక్కలు పడతాయి, అవి వేశాను, జీలకర్ర వేశాను. శుభ్రంగా కలిపేసేయాలి. కొత్తిమీర కరివేపాకు మాత్రం కంపల్సరీ వేయాలి, జీలకర్ర వేయాలి. బాగా బ్యాటర్ని కలిపేయాలండి. మొత్తం కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ కలిసిపోవాలి. అన్నీ కలిసిపోయాక మీరు కావాలి అంటే కొంచెం క్రిస్పీగా కావాలి అంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఒక 1/2 కప్ బియ్యం పిండి కూడా మీరు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకుని నూనె వేయండి. మీకు తగినంత నూనె వేసేసి మనం ఇంకా రెడీ అయిపోవాలి పునుగులు వేసుకోవడానికి. సో ఇవన్నీ ఎందుకు చేశానంటే, ఈ కాలేజ్కి ఇచ్చి స్కూల్కి ఇచ్చి పంపించేయచ్చు కదా అని, టేస్టీగా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదా అని. సో వెరైటీగా ఉంటుంది. అస్తమానం ఏదో లెమన్ రైస్ చేసి, టమాటో రైస్ చేసి, ఆ రైసు ఈ దోశలు అవి చేస్తున్నాం కదా. సో ఇవాళ ఎలాగో పిండి మిగిలింది కదా, దాంట్లో మైదా పిండి కలిపేసి ఇంగ్రీడియంట్స్ వేసేసి పునుగులు వేసేస్తే సరి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అని నేను ఆ రోజు అలా చేశానన్నమాట. సో అవే నేను మీకు పంపించాను షార్ట్స్లో. సో షార్ట్స్లో పంపించాను కదా నేను, సో మీకు షేర్ చేస్తున్నాను.
చేస్తున్నాను. సో ఆ బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక బాండీ పెట్టేస్తారు, ప్యాన్ పెట్టేస్తారు. తగినంత నూనె ఎంత వేయాలో, మీకు పునుగులకి మరీ తక్కువ వేయం కదండి, కొంచెం బాగానే వేస్తాం కదా, సో బాగానే నూనె వేస్తాం. సో పక్కన కొంచెం నీళ్లు మాత్రం పెట్టుకోండి. కొంచెం తడి చేసుకుంటూ చేతిని తడి చేసుకుంటూ మనం పిండి తీసామనుకోండి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం దింపుతుంటే మనం చేత్తో కొంచెం ఎక్కువ బ్యాటర్ తీసుకున్నాం అనుకోండి, తొందరగా ఒకటేసారి 6 7 ఒకటేసారి వదిలేయచ్చు. అదే కొంచెం ఒక్కొక్కటి దింపుతూ ఉంటే కష్టము. ఒకటేసారి కొంచెం తీసుకున్నాం అనుకోండి, అలా మనం బొటన్ వేలుతో అలా వదిలేస్తూ ఉండొచ్చు అనమాట. సో అలా అనుకుని నేనైతే అలాగే చేస్తాను. సో మరి నేను అలా అన్నాను కదా అని తడితో పెట్టేసుకుని మీరు అది బ్యాటర్లో ముంచి మీరు బాండీలో వేసారనుకోండి, అది టప్ టప్ అని పేలుతుంది. అలా చెయ్యకండి. జస్ట్ నేను తడి చేసుకోమన్నాను, మొత్తం విదిలించేసుకోండి. తడంతా పోయాక అప్పుడు మీరు ఈ బ్యాటర్లో ముంచుకుని అప్పుడు మీరు బాండీలోకి వేసేసేయండి. పునుగుల్లాగా వేసేస్తే అవి వేగుతూ ఉంటాయి, చాలా ఎర్రగా వస్తాయి. నేను కావాలంటే మీరు కొంచెం పెరుగు వేసుకోవచ్చండి, పెరుగు వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది పిండి అంటే కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చు. అలాగే మీరు అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేశారు చూసారా, ఆ మిక్సీలో కూడా కొంచెం పక్కకు ఉండిపోతుంది, అందులో కూడా కొంచెం నీళ్లు వేసి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్లు కూడా ఆ గ్రైండర్లో ఉన్న నీళ్ళు ఈ బ్యాటర్లో వేసేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే కొంచెం పుల్ల పెరుగు వేసుకోవచ్చు. చాలామంది సోడా వేస్తారు, అది సోడా వేస్తే ఎందుకో కడుపు ఉబ్బిపోయినట్టు అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అని నేను ఎప్పుడు సోడా అయితే వాడనండి. నేను జస్ట్ ఇలాంటి వాటికైతే నేను ఈ పుల్ల పెరుగు వేస్తాను. ఒక 2 స్పూన్స్ వేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే పిండి కూడా పులిసిందే కాబట్టి అంతకన్నా అవసరమే లేదు. సో మీరు ఇలా వేసేసాక ఒకవేళ కొంచెం డైల్యూట్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఇంకొంచెం మీరు మైదా పిండి కలుపుకోవచ్చు. అస్సలు భయపడక్కర్లేదు, అయ్యో బ్యాటర్ పాడైపోతుందని మీరు అనుకోక్కర్లేదండి. తప్పకుండా మీరు మైదా పిండి కలుపుకుంటూ ఉండొచ్చు. క్రిస్పీ కావాలంటే మాత్రం కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు. 1/2 కప్పు బియ్యం పిండి వేసేసి శుభ్రంగా కలిపేసేయచ్చు. ఇవన్నీ వేసాక కూడా మీరు కలపచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ పడ్డాయా లేదా చూసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ పడ్డాయా లేదా చూసుకుని మీరు తప్పకుండా పునుగుల్లా వేసేసుకోండి. పునుగులు చక్కగా ఎర్రగా చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా గుల్లగా వస్తాయి. కాలేజ్కి వెళ్ళాక కూడా అలాగే ఉన్నాయట, చాలా బాగున్నాయట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ తినేశారట. చాలా బాగున్నాయి. ఏంటి బయట కొన్నావా, బయట తెచ్చారా అని అడిగారట. కాదు ఇంట్లోవే అని చెప్పారట. సో అలాగా చాలా బాగుంటాయండి. వెంటనే మనం ఈ పునుగులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇవి వేగుతూ ఉంటాయి, మనం పల్లీ చట్నీ చేసేయచ్చండి. పల్లీ చట్నీ చాలా ఈజీ అండి. నేను ఏదో పెద్దగా పోపులు వేయించేసి ఏవో కష్టపడిపోయి నేను ఏమీ చేయనండి. జస్ట్ వేయించిన పల్లీలు మన ఇంట్లో ఉంటే చాలు. నేను ఇలాంటివన్నీ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక 2 రోజుల ముందు నేను పల్లీలు వేయించి పెట్టేసుకుంటాను. సో దట్ టైం కలిసి వస్తుంది కదండి. సో నేను ముందు రోజే పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను. పల్లీ పచ్చడి చేసే ఉద్దేశం ఉంటుంది కదండి. దోశలు కానీ, ఇడ్లీ కానీ ఇలాంటి పునుగులలోకి బాగుంటాయి కదా అని మనం ఎలాగో అనుకుంటాం కాబట్టి పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను. సో వేయించిన పల్లీలు మిక్సీలో వేసేసి కొంచెం 3-4 పచ్చిమిరపకాయలు వేసేసి అలాగే కొబ్బరి ముక్కలు, మీ దగ్గర ఎంత కొబ్బరి ఉంటే అంత కొబ్బరి వేసేసేయండి. పుట్నాల పప్పు ఉంటే వేయండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉంటే వేసేదాన్ని, ఆ రోజు పుట్నాల పప్పు లేదండి, సో పుట్నాల పప్పు కూడా వేయలేదు. కొబ్బరి వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు పెంచుకోండి. లేదండి మాకు కమ్మగా కావాలి అంటే 4-5 పచ్చిమిరపకాయలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. పల్లీలు వేసుకోండి. కొంచెం చట్నీ ఎక్కువగా అవ్వాలి కాబట్టి కొంచెం పల్లీలు మాత్రం ఎక్కువ మోతాదులో ఉంటాయి. పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి. నేను అన్నాను కదా అని మళ్ళీ కారం ఉన్నవి వేసుకోకండి. కారాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది, ఈ పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయా లేదో మీకు తెలిసిపోతుంది కాబట్టి మీకు తగినంత. సో మ్యాక్సిమం 4-5 పచ్చిమిరపకాయల కన్నా పట్టవండి కమ్మగా ఉండాలంటే. స్పైసీగా ఉండాలంటే మాత్రం 6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరి వేసుకోవచ్చు, మీ దగ్గర ఎంత కొబ్బరి ఉందో అంత వేసుకోవచ్చు. దాని తర్వాత మీరు వెల్లుల్లిపాయలు 3-4 వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం నీరు పోసేసి గ్రైండ్ చేసేసేయండి. అయిపోయిందండి, చట్నీ అయిపోతుంది. దాంట్లో పోపు వేసేయడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసేసి చట్నీలో వేసేయడమేనండి. అంతేనండి. పైనుంచి కరివేపాకును, కొత్తిమీర, ఆ పోపులోనే కరివేపాకు వేసేయచ్చు. కొత్తిమీర మాత్రం శుభ్రంగా సన్నగా తరిగేసి
మనం చట్నీలో వేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా. ఎంత సింపుల్గా చేస్తామో అంత టేస్టీగా ఉంటుందండి. సో నేను ఇలాగే చేస్తానండి. నేను అవన్నీ వేయించుకుని అవన్నీ అదంతా నేను చేయను. పోపులన్నీ వేయించేసి అవన్నీ నేను చేయనండి. చాలా సింపుల్గా చేస్తాను. జస్ట్ అన్ని పచ్చివే వేస్తాను. అన్ని పచ్చిమిరపకాయలు పచ్చివే, కొబ్బరి పచ్చిదే, అదేంటి వెల్లుల్లిపాయలు పచ్చివే. ఓన్లీ వేయించిన పల్లీలు ఉంటుంది, గ్రైండ్ చేసేస్తాం, పోపు వేసేస్తాం. కానీ కరివేపాకు పోపులో వేయండి. అలాగే ఇంగు పోపు మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ తప్పకుండా ఉండాలి. కొత్తిమీర సన్నగా తరిగేసి గార్నిష్ చేసేయండి. గార్నిష్ చేశాక ఎలాగో కలిపేస్తాం, అది మొత్తం చట్నీలోకి వెళ్ళిపోతుంది. సో ఇదండి నేను చేసిన పునుగులు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఒకసారి కాదు, అమ్మ మళ్ళీ చేయవా అంటారు. సో పిల్లలకి పెట్టచ్చు, పెద్దలకి పెట్టచ్చు, మీరు తినచ్చు. మీరందరూ ఎంజాయ్ చేయొచ్చండి, అంత బాగుంటాయి. సో మళ్ళీ మీరు చేస్తారు, దోసల పిండి ఎప్పుడు మిగులుతుందా, మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని అనిపిస్తుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తోనే మీ ముందు ఉంటానండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను పాటలు పాడుతున్నాను, నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ అండి.